బ్రహ్మోక్షిపణి యొక్క పవరు మనం కేవలం ఆపరేషన్ సింధూర్ తర్వాతగా మాత్రమే కాదు, అంతకు ముందు కూడా దాని యొక్క పవర్ ఏంటో తెలుసు. అంతకు ముందే ఫిలిప్పీన్స్ 2022లోనే 380 390 మిలియన్ డాలర్లకి ఒప్పందం చేసుకుంది. మొట్టమొదటి దేశం కూడా ఫిలిప్పీన్సే. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచమంతా కూడా ప్రాక్టికల్గా చూసింది. పైగా ఇది రష్యా భారతదేశం తయారు చేసుకున్నటువంటి క్షిపణి అవ్వడం వల్ల కూడా కొంతమంది కొనడానికి వెనకాడారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యొక్క విధానంలో మార్పు వచ్చింది. అంటే వాళ్ళ యొక్క మైండ్లో మార్పు వచ్చింది. దాని యొక్క పవర్ చూసిన తర్వాత ఇప్పుడు వియత్నాము, ఫిలిప్పీన్స్, అలాగే మరికొన్ని దేశాలు కూడా ముందుకు వచ్చాయి. ఇప్పుడు మొత్తం 17 దేశాలు ఈ యొక్క క్షిపణి కోసం ముందుకు వచ్చాయి. ఇందులో వియత్నాంకి చెందినటువంటి డీల్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇండోనేషియా డీల్ కూడా త్వరలోనే పూర్తి కాబోతుంది. ఇండియన్స్తో పాటు మరికొన్ని దేశాలు ఇప్పుడు కావాలని అడుగుతున్నాయి. అయితే అందులో చాలా దేశాలు టర్కీ మనం ఒప్పందం చేసుకుందాం, ముఖ్యంగా ఇండోనేషియాతో. ఎందుకంటే ముస్లిం దేశం కదా, ఇండోనేషియాతో మనం ఒప్పందం చేసుకుందామంటే ఇండోనేషియా అవసరం లేదు, భారత్ మేము చేసుకుంటాం, భారత్కి మేము మాట ఇచ్చేసాము, తర్వాత మనం చూద్దాంలే అన్న విధంగా ఇటు వచ్చేసాయి అవి. అలాగనే టర్కీని ఏం వ్యతిరేకించలేదు, టర్కీని తప్పించుకొని వచ్చాయి, ఎందుకంటే రెండు ముస్లిం దేశాలు కాబట్టి. అయితే ఇండోనేషియాకి ఇప్పుడు మాత్రమే కాదు, భారతదేశం అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని పేరుకే కానీ ఇండోనేషియా హిందువులకి ఇచ్చినంత గౌరవం ఏ దేశము ఇవ్వదు. అలాంటి దేశంలోనే బహుశా మన వినాయకుడు, వాళ్ళ యొక్క కరెన్సీ నోటు మీద కూడా మన వినాయకుడు ఉంటాడు. అలాగే బాలీలో చూస్తే విపరీతంగా హిందువులు ఉంటారు, అక్కడ హిందూ సాంప్రదాయం కూడా ఉంటారు. అయితే బలవంతంగా మత మార్పిడి చేయడం వల్ల, చంపేస్తామని బెదిరించడం వల్ల జరిగినటువంటి పరిణామాలు ఈరోజు టర్కీ నుంచి ఇక్కడ వరకు జరిగిన పరిణామాలు. లేకపోతే హిందుత్వమే ప్రపంచం అంతా ఉండేది. మళ్ళీ ఈ విషయాలు చెప్తే చరిత్ర లోపలికి వెళ్ళాలి. కొంతమంది ఎప్పుడు భజన 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 అంటారు, కొంతమంది వెధవలకి చరిత్ర తెలియక. మనం అసలు భజన చేయడం కాదు, నిజాలు చెప్తే అలా ఉంటాయి ఒక్కొక్కడికి మంట. అయితే ఇప్పుడు బ్రహ్మోక్షిపణి రష్యా మరి ఆర్డర్ ఇవ్వాలి కదా, రష్యా యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే అవసరం లేదు. మనము రష్యా సంయుక్తంగా నిర్మించుకున్నటువంటి బ్రహ్మోక్షిపణి మన వాటా మనం ఏదైతే ఉందో అవి మనకు నచ్చిన దేశాలకు అమ్ముకోవచ్చు. నచ్చిన దేశాల కంటే ఏది పడితే అది కాదు. మళ్ళీ రష్యా కూడా అటువైపు నచ్చిన దేశాలకు అమ్ముకోవచ్చు అంటే లేదు. నేను నచ్చిన దేశాలకు అన్నానంటే ఈ రెండు దేశాలు అనుకున్నటువంటి దేశాలకే. ఇప్పుడు రష్యా మాకు పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేస్తాం, బంగ్లాదేశ్ వాళ్ళకి అమ్మేస్తాం అంటే కుదరదు కదా. సో ఆ విధంగా ఈ రెండు దేశాలు అనుకున్నటువంటి దేశాలకి అమ్ముకోవచ్చు ఎవరికి వాళ్ళే.